హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలూస్ మన ఇంటి వంట. ఈరోజు మన ఛానల్లో ఎగ్ వామ్ రైస్ ఎలా తయారు చూద్దామండి. వింటర్ కదా, సో వామ్తో వెరైటీస్ చేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పేసి ఈ వెరైటీ చేస్తానండి మీ అందరి కోసం. సో ఫస్ట్ మనకు కావాల్సింది వెల్లుల్లిపాయలు ముందు నీటిలో నానబెట్టేసుకుని తొక్కలు తీసుకుని ఇలాగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి. ఒక 10 పచ్చిమిరకాయలు తీసుకున్నాను, 2 ఎండుమిరకాయలు, 3 ఎగ్స్, వామ్ తీసుకున్నానండి 1 స్పూను, ఇంకా సాల్ట్, ఆయిల్ అనమాట. సో దీనికి కావాల్సిన పదార్థాలు ఇవన్నీనండి. సో ముందుగా కడాయి పెట్టేసుకుని అందులో లైట్గా ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ ఒక 4 స్పూన్స్ వేసానండి, ఎందుకంటే రైస్ మిక్స్ చేసుకుంటాం కదా, టేస్టీగా ఉంటుందని చెప్పేసి. సో కడాయిలో ఆయిల్ కొంచెం వేడెక్కాక మనం ఎగ్ వామ్ రైస్ కావాల్సిన పదార్థాలన్నీ వేసేసుకుందామండి. సో నేను కొంచెం ఇక్కడ ఆయిల్ ఎక్కువ వేసాను లైట్గా, ఎందుకంటే మనం రైస్ కలుపుతాం కాబట్టి మనకి కన్సిస్టెన్సీ బాగుంటుంది అనమాట. సో మీరు చూసుకుని ఆయిల్ వేసుకోండి. సో నేను ఇక్కడ పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు ఇలా కట్ చేసుకున్నవి ముందు ఆయిల్లో బాగా ఫ్రై చేయాలండి, అంటే బర్న్ట్ అయినట్టుగా ఫ్రై చేయాలి మనం ఇక్కడ. సో గార్లిక్ కూడా వేసేసి ఒక 2 మినిట్స్ వేయిద్దామండి. ఇది కలర్ బాగా లైట్ గార్లిక్ లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేసాక పచ్చిమిరకాయలు అయితే బాగా కాలిపోయినట్టుగా మనకి బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలన్నమాట అండి, అప్పుడే టేస్ట్ వస్తుంది. సో ఇప్పుడు మనం కొంచెం గార్లిక్ని పచ్చిమిరకాయలు మగ్గిపోయాయి కదా, ఇప్పుడు నేను సాల్ట్ ఒక 1 స్పూను, ఒక 1.5 స్పూను వామ్ వేసానండి, అజ్వైన్ అంటారు కదా, అది వేసాను అనమాట. సో ఇప్పుడు మనం స్టవ్ సిమ్లో పెట్టేసుకుని ఒకసారి బాగా కలుపుకుందామండి. సో వింటర్ సీజన్లో ఇలా వామన్నం తింటే బాగుంటుందని చిన్నప్పుడు చెప్తూ ఉంటారు కదా. సో మా అమ్మగారు కొంట్లో బాగా పోయినా కొంచెం బాగా చల్లగానే ఇలా చేసి పెట్టేవారు అనమాట చిన్నప్పుడు. సో ఇప్పుడు నేను వామ్ కూడా వేసేసి సాల్ట్ వేసేసాను కదండి, ఒక్కసారి మిక్స్ చేసుకున్నాను. స్టవ్ ఇప్పుడు సిమ్లో పెట్టేసుకున్నాక మనం ఇప్పుడు నెమ్మదిగా ఎగ్స్ బ్రేక్ చేసుకుందామండి. సో నేను ఇక్కడ ఒక గ్లాస్ రైస్కి 3 ఎగ్స్ వేసానండి. సో ఒక 1.5 స్పూన్ వామ్ వేసాను అనమాట. సో ఈ విధంగా మీరు చేసుకునే కన్సిస్టెన్సీ బట్టి మనం వామ్ కానీ ఎగ్ కానీ క్వాంటిటీ పెంచుకుంటూ వెళ్ళి చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి. సో నేను ఒక గ్లాసు బియ్యానికి చేశాను అనమాట అండి. సో విధంగా నేను 3 ఎగ్స్ కూడా బ్రేక్ చేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. మనం ఎగ్ బుర్జీలో మిక్స్ చేసుకుంటాం కదా, అలా చేసుకోవాలన్నమాట. ఎగ్ బుర్జీ కంటే ఇంకా చిన్నగా ఇలా పీసెస్ కింద ఇలాగ కట్ చేసి ఇలా వేసేసుకుని ఇలా గరిటె ఇలా కొడితే చిన్నగా అయిపోతుంది అనమాట అండి. సో ఇప్పుడు చూసారా ఎగ్స్ బాగా మిక్స్ అయ్యాయి. సో పక్కన నేను ఆల్రెడీ బాయిల్ చేసుకున్న రైస్ పక్కన ఉందండి, ఉడకబెట్టుకున్న అన్నం. సో ఇప్పుడు మనం సాల్ట్ కూడా వేసేసుకుని దానికి ఇక్కడ నేను లైట్గా పెప్పర్ పౌడర్ ఒకటిని, జీరా పౌడర్ ఒకటి వేసానండి, ఇది ఆప్షనల్. సో ఇది వేసుకుంటే వేసుకోవచ్చు, లేదండి, కానీ వింటర్లో కొంచెం బాగుంటుంది కదండి. లైట్గా ఒక పించ్ ఆఫ్ జీరా పౌడర్, పించ్ ఆఫ్ పెప్పర్ పౌడర్ వేసాను అనమాట. ఇప్పుడు మనము కుక్కర్లో రైస్ రెడీ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు నేను ఈ రైస్ మిక్స్ చేస్తున్నాను ఇందులోకి. సో ఇది వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. వింటర్లో అయితే అద్భుతంగా ఉంటుంది ఈ రెసిపీ అయితే. మనం అప్పటికప్పుడు రైస్ పెట్టేసుకొని ఏం కర్రీస్ చేయాలో కొంచెం ఇబ్బందిగా, అప్పుడప్పుడు కొంచెం బద్ధకంగా ఉన్నప్పుడు ఈ విధంగా మనం ఎగ్ వామ్ రైస్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది వేడివేడిగా తింటే చాలా అద్భుతమైన టేస్ట్. చాలా సింపుల్ రెసిపీ అండి, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇక్కడ ఈ విధంగా మనం ఎగ్ వామ్ రైస్ చేసేసుకున్నాము. జస్ట్ ఇంకా 2 మినిట్స్ అటు ఇటు ఒకసారి మిక్స్ చేసుకున్నాక ఎగ్స్ వామ్ అన్నీ బాగా రైస్లో బాగా కలిసిపోయాక ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఈ టైంలో సాల్ట్ చెక్ చేసుకోండి, అంటే నేను ఒక గిన్నెలోకి హాట్ బాక్స్లో సర్వ్ చేసుకుని. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. శ్రీలూస్ మన